కొంతమందిని పిలిచామనుకో, ఈ ఉదయం పిలిచామనుకో, వస్తామండి ఇప్పుడే వస్తామండి పాస్టర్ గారు వస్తాం. ఇక అమ్మగారి ఇంటికి పోయి తలకు రంగేసి రకరకాలైన షాంపులతో స్నానం చేసి ఇక ఆమె దేవుని పనికి ఆమె స్నానం చేసి సిద్ధపడి వచ్చేలోకో ఈడ పని కూడా ఏమైంటుంది అయిపోయి. చలాకీగా ఉండాలి, చురుకుదనంగా ఉండాలి. సిద్ధం అనే మాటల ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే చురుకుగా ఉండాలంతే. నిద్రలో లేపినా వెంటనే జుట్టిట్టు అనుకొని వచ్చేస్తానంతే. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అప్పుడు కూడా ఉండండి ఇప్పుడే లేసాను, మొహం కడుక్కొని మరలా మొహానికి ఏదో పూసింది కూడా కాకుండా మళ్ళీ తలకి రంగేసి మళ్ళీ రంగుకు కూడా రంగు ఆరిందాకుండి రంగు ఆరిన తర్వాత మళ్ళా తలస్నానం చేసి ఈలోపు మళ్ళా చీరలు ఇస్త్రీకి పంపించి ఇక ఉంటుంది. అప్పుడు యుద్ధం కూడా ఏమంటే చెప్పండి అయిపోయి ఉంటుంది. చురుకుదనం, సంసిద్ధత, ఎప్పుడు లేపితే వెంటనే కదండి. సోల్జర్స్ ఎట్లా ఉంటారో తెలుసా, ఆర్మీలో సోల్జర్స్ 24 గంటలు డ్యూటీలో ఉంటారు. వాళ్ళు నిద్రపోయినా యుద్ధం వచ్చింది లెండి అంటే ఆగండి కొంచెం డ్రెస్ వేసుకొని వస్తాను అనరు, ఆ ఉన్న డ్రెస్తోనే వచ్చేస్తారు. సంసిద్ధత, చురుకుదనం.